కంట్రోల్ ఆల్టర్ డిలీట్ 8 ఏళ్ల గ్యాప్ తర్వాత చంద్రబాబు రీస్టార్ట్ అయ్యారు. కానీ రీఛార్జ్ అవుతారా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న. మామగారిచ్చిన గుడిసె గుర్తునేసుకుని పల్లె పల్లెకు ఊరేగబోతున్న చంద్రుడికి మళ్లీ పున్నమి రోజులు వచ్చేస్తాయా? మారిన మనిషిలా మారువేషంలో తిరిగాడే తెలుగుదేశం అధినేతకు ఆంధ్ర ప్రజానీకం ఎర్రతివాచి పరుస్తుందా, లేకపోతే మళ్లీ ఎగనామమే పెట్టేస్తుందా? ఆశలు అడియాసల మధ్య జనం మధ్యలోకొచ్చి పాదం మోపిన చంద్రబాబు మనసేంటి, మనోగతమేంటి? లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఎస్, హీఈస్ మిస్టర్ పర్ఫెక్ట్. అనారోగ్యం అనే మాటకి ఆయన డిక్షనరీలో చోటుండదు. జలుబు జ్వరం తప్పిస్తే చంద్రబాబు ఎప్పుడైనా సుస్థి పడ్డట్లు కూడా నాకు జ్ఞాపకమే లేదు. ఆయన పచ్చి శాకాహారి. ఎంత తినాలో అంతే తింటారు. ఎన్ని గంటలు నిద్రపోవాలో అన్ని గంటలే నిద్రపోతారు. ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా యోగాసనాలు మాత్రం అస్సలు మర్చిపోరు. తానెంత ఆరోగ్యంగా ఉన్నానో, ఎంత సలక్షణంగా ఉన్నానో చూడమంటూ ఎగిరెగిరి మరీ చూపిస్తారు. టోటల్గా హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఈయన కాపోతే ఈ కాలంలో పాదయాత్రలు ఇంకెవరికండి సూట్ అవుతాయి? అప్పట్లో తారకరాముడు, ఆ తర్వాత రాజశేఖరుడు, ఇప్పుడు నిండు చంద్రుడు. క్రమశిక్షణకు సమయపాలనకు ప్రాణమిచ్చే మనుషులుగా వీళ్లకు వీళ్లే సాటి. వీళ్ళ దైనందిన జీవితం, ఆహారపు అలవాట్లు, ఆలోచన తీరు అన్నీ తెలిసిన వ్యక్తిగా నేనిస్తున్న క్లీన్ సర్టిఫికెట్ ఇది. అందుకే 117 రోజులు కాదు, 1116 రోజులైనా సరే చంద్రబాబు బేషుగ్గా తిరిగేస్తారు. మరీ ముఖ్యంగా తాను తిరుగుతోంది జనం కోసం అన్న విషయం జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చంద్రబాబు పాదయాత్రలో పవర్ పెరుగుతుంది. కావలసినంత పంచ్ కూడా దొరుకుతుంది. వస్తున్నాడు చంద్రబాబు, వస్తున్నాడు చంద్రబాబు, వస్తున్నాడు మన పల్లెకి, మన గడపకి, మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. ఇవాళ అధికారానికి దూరంగా ఆకలితో అలమటిస్తున్న అనుభవం రీత్యా ఆయనే గ్రేట్. చంద్రబాబు పేరు మీద ఇక్కడ చాంతాడంత ట్రాక్ రికార్డు ఉంది. మరి అసెంబ్లీలో అటు ఇటు రెండు వైపులా కలిపి ఇన్నేళ్ల పాటు లైమ్ లైట్ లో ఉన్న క్రెడిట్ చంద్రబాబుకే సొంతమన్న సంగతి మనం ఒప్పుకునే తీరాలి. కానీ ఈ విజయ డంకా మోగించడానికి ముందు చంద్రబాబు తిన్న ఢక్కా మొక్కిలకు ఓ లెక్కుంది. జై జయ ధ్వానాలకు సమాంతరంగా జారిపడ్డప్పటి చేదు జ్ఞాపకాలు బోలెడన్ని కనిపిస్తాయి. పోరాడాలనుకునే ప్రతి పొలిటీషియన్కు చంద్రబాబు ఒక రోల్ మోడల్, ఇంకో ఇన్స్పిరేటివ్ పర్సనాలిటీ. ఇవే కళ్ళు, ఇదే తీరు. సిల్వర్ కోటెడ్ గడ్డం ఒక్కటే అప్పటికి ఇప్పటికీ ఏకైక అడ్డం. నారా ఖర్జూర నాయుడు కొడుకు పాత్ర. యంగర్ పొలిటీషియన్లకు కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిన 20% స్పెషల్ కోటా కింద చంద్రగిరి సీటు ఈ చంద్రబాబుకు సొంతమైంది. ఆ విధంగా అదృష్టం కలిసొచ్చి జస్ట్ 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయినందుకు ఆ తర్వాత 45 ఏళ్లకే ముఖ్యమంత్రి కుర్చీ దాకా ఎగబాకే ఛాన్స్ దొరికింది చంద్రబాబుకు. ఎందుకంటే ఆయన గారి పరమపద సోపాన పట్టంలో అప్పటిదాకా నిచ్చంలే తప్ప పాములు లేవు. అందుకే ఆయన వాళ్ళ భాషలో చెప్పాలంటే ఆయన అదృష్ట జాతకుడు. నందమూరి వారి నట్టింట్లో సెటిల్ అయిపోయిన చంద్రబాబుది ఇల్లరికమో అల్లరికమో తెలీదు. కానీ ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని మొత్తం ఈ భలే అల్లుడి ఖాతాలోనే జమైపోయిన మాట మాత్రం కనిపిస్తున్న వాస్తవం. నాన్న పెట్టిన పార్టీ తరఫున బరిలోకి దిగడానికి మొన్నట్నుంచి తొడలగొడుతున్న బాలయ్య సైతం పోటీ ఎక్కడి నుంచి సార్ అంటే బావనడిగి చెప్తానంటారు. నందమూరి వంశం మీద నారావారిదే గెలుపొందడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? సెలక్షన్లో దిగిపోతున్నాను బరిలోకి. పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా, అది ఎక్కడి నుంచి అయినా సరే, కోస్తా నుంచి అయినా సరే, రాయలసీమ నుంచి అయినా సరే, తెలంగాణ నుంచి అయినా సరే, ఎక్కడి నుంచి చేయమన్నా నేను చేయడానికి సిద్ధంగా. చరిత్ర సృష్టించిన ఆ 9 ఏళ్ల తర్వాతే 2004లో ఒకసారి, 2009లో ఇంకోసారి
ఒక పామొచ్చి ఆయన్ను వరుసగా 2 సార్లు మింగేసింది. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఆకలితో అలమటించడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయింది. ఇవాళ తాను చేస్తున్న ఆఖరి పోరాటం పేరు మీకోసం వస్తున్నా. కానీ ఈ చంద్రుడి మాటకు మార్కెట్లో వాల్యూ ఉందా లేక పడిపోయిందా అన్నదే ఒక తాజా సందేహం. గతంలో తాను పాల్పడ్డ పొరపాట్లకు బేషరతుగా క్షమాపణలు చెప్పుకుంటూ ముందుకు సాగిపోతున్న చంద్రబాబు మారిపోయాడని నమ్మడానికి జనంలో ఎంత పర్సెంటేజ్ సిద్ధంగా ఉంది? నువ్వెన్ని చేసినా జనం నమ్మరు బాబు అంటూ వ్యతిరేకులు, విశ్లేషకులు వ్యంగ్యాలు, వెటకారాలతో విరుచుకుపడుతున్న చంద్రబాబు మాత్రం ముందుకే వెళ్ళదలుచుకున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఏమవుతుంది? నక్కకు వాతలు మిగులుతాయి. చంద్రబాబు నాయుడు గారు, మీకు కూడా అలాంటి వాతలే మిగిలేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని దయచేసి మీరు గమనించమని మనవి చేస్తున్నాం. అంతేకాదు, సినిమా దర్శకుల చేత కూడా చెప్పించుకొని ఒక హైటెక్ పద్ధతుల్లో మీరు వెళ్ళేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మీకు ఏర్పడతా ఉంటే ప్రజలు దీన్ని గమనించరని దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు అనుకోవద్దని మనవి చేస్తున్నాను. 2 కాళ్ల కళాకారుడిగా ప్రింట్ అయిపోయిన పేరును ఇప్పుడు ఈ 2 కాళ్ల సిద్ధాంతంతో తుడిపేసుకుంటాడా? పాద పూజలు చేసుకున్నంత మాత్రాన జనం ఫ్లాష్ బ్యాక్లన్నీ మర్చిపోతారన్న గ్యారంటీ అయితే ఇక్కడ లేదు. పాదయాత్ర స్థలాల్లో పెట్టుకునే ఫోటో ఎగ్జిబిషన్లకు టోనీ బ్లేర్, బిల్ గేట్స్ లాంటి దిగ్గజాలతో చంద్రబాబు తీయించుకున్న ఫోటోలు ఇప్పుడు పనికిరావు గాక పనికిరావు. మరీ ముఖ్యంగా తన జమానాలో సృష్టించబడ్డ సాఫ్ట్వేర్ రెవల్యూషన్లు, హైటెక్ సిటీలు అస్సలే కనిపించకూడదు. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ చేటు తెచ్చే తీపి జ్ఞాపకాలు మాత్రమే. ఇప్పుడు అక్కడ అరక దున్నే చంద్రబాబు కావాలి, చాంకలో గొర్రెపిల్లనెత్తుకున్న చంద్రబాబు కావాలి, అన్నదాత భుజం మీద చేతులేసి వారి తొనల్ని పరిశీలిస్తున్న చంద్రబాబు కావాలి. మొత్తంగా సాఫ్ట్వేర్ చంద్రబాబు కాదు, సామాన్య చంద్రబాబు కావాలి. ఈ చంద్రబాబు సామాన్యుడి దారిలోకి వచ్చాడన్న అచంచలమైన విశ్వసనీయత కనిపించాలి. అప్పుడే పవర్ కట్ పోయేది, ఆయన పాదయాత్ర ఫలించేది. అంతే తప్ప టెంప్టేటివ్ పాటల సీడీలు, రాజమౌళి దగ్గర నేర్చుకున్న స్టంట్ సీన్లు చూసి జనం ముచ్చట పడిపోతారనుకుంటే అది 16 నెలల పచ్చి పొరపాటే అవుతుంది. వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు, మన పల్లెకి, మన గడపకి, మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. వస్తున్నాడు 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 వస్తున్నాడు. దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అధైర్యంతో ఏమి చేయాలనో అర్థం కానటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఓదార్చడం, ధైర్యం చెప్పడం, మంచి రోజులు వస్తాయి, ఈ దోపిడీ వ్యవస్థను మారుద్దాం, మీరు భయపడద్దు, నేను మీకున్నాను, అందుకే మీకోసం వస్తున్నాను అనేటువంటి ఒక నినాదంతో, ఒక ఆలోచనతో 117 రోజులు 2200 నుండి 2350 కిలోమీటర్ల వరకు సుదీర్ఘంగా నిరంతరాయంగా జరగబోయేటువంటి ఈ పాదయాత్రలో హంగులు ఆర్భాటాలు ఉండవు. ఈ వయసులో కూడా ఎంత సాహసం, బాబు గారిని అప్రిషియేట్ చేసుకుందాం రండి అంటూ అదే పనిగా సౌండ్ ఇవ్వడం అనేది భజన బృందం డ్యూటీ కావచ్చు. కానీ అవసరం ఎవరిని ఎంత పనైనా చేయిస్తుంది. అక్కడ వాళ్ళ బాబుగారు కూడా అతీతుడు కాడు. మీకోసం అంటూ ఊరేగుతున్న చంద్రబాబు తాను ఉరకలేస్తోంది కేవలం తన కోసమేనని తెలుసుకోవడానికి జనానికి పెద్ద కష్టం కాదు. ఈ హైరానా, ఈ హంగామా, హంగు, ఆర్భాటం చెప్పజూస్తున్న నగ్న సత్యం పసిగట్టడానికి పొలిటికల్ సైన్స్లో PhD చేయాల్సిన పనే లేదన్నది నా అభిమతం. ముప్పై లక్షల మంది రైతులకు తానివ్వలేకపోయిన ఫ్రీ కరెంటుకు, కనీసం తన బుర్రకు తట్టనైనా తట్టని ఆరోగ్యశ్రీ, ఫీజు వాపస్ లాంటి బృహత్తర పథకాలకు ఇప్పుడు చంద్రబాబు లెంపలేసుకుని గుంజీలు తీస్తే పైసా ఫలితమైనా దక్కదు. ఆయన కొడుకు అంటూ అవినీతి పాటను మళ్ళీ పాడుకున్న ప్రయోజనం శూన్యమని కూడా మొన్న బైపోల్ సీజన్లో తేలిపోయింది. మరి నడుచుకుంటూ జనం దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెవుల్లో ఏ మంత్రం చెప్తారు? చంద్రయాన్ అనబడే ఆంధ్రజ్యోతి డైరీలో రాసుకోవడానికి ఏ జ్ఞాపకాల్ని మిగుల్చుకుంటారన్నది పోను పాదయాత్ర ముందటి రోజులే తేల్చిపారేసేది.
24/7 న్యూస్ ఛానళ్లు, సొంత వనుకోదగ్గ 2-3 న్యూస్ పేపర్లు, పార్టీ పేరు మీదున్న వెబ్సైట్లు ఇవన్నీ బాబుగారి పాదయాత్రను ఎంత గొప్పగా టామ్ చేస్తాయో చెప్పడానికి ఇదిగో ఇవాళే శాంపిళ్లు కనిపించాయి. రోజుకొకటి చొప్పున జనం మీదకి వదలడానికి ఆకర్షణీయమైన స్లోగన్లు కూడా బాబుగారి అమ్ముల పొదిలో సిద్ధం. తల్లి కాంగ్రెస్ను, పిల్ల కాంగ్రెస్ను ఓడించండి అనేది ఈ తరహా నినాదాల్లో మొట్టమొదటిది. కాకపోతే ఆ 2 కాంగ్రెస్లు కలిసి చంద్రబాబు నైతికత మీద, విశ్వసనీయత మీద ఉమ్మడిగా దాడికి పాల్పడితే తట్టుకుని నిలబడి నడవగలిగే శక్తి కూడా చంద్రబాబుకు రేపటి నుంచి ఒక నిత్య అవసరం. మూడు ముక్కలుగా చీలిపోయి కనిపిస్తున్న రాష్ట్రం చంద్రబాబు పాదయాత్రను సజావుగా సాగనివ్వదనేది కాని పార్టీలకు కలిసొస్తున్న ఒకానొక అంశం. ఎటూ కాని భాషలో మొన్ననే ఢిల్లీకి తాను రాసుకున్న లేఖ 3 ప్రాంతాల్లోనూ నిప్పు పెట్టేసిన మాట మాత్రం ముమ్మాటికి నిజం. సీమలో ఇప్పటికే పోటీ పాదయాత్రతో కాలుదువ్వుతున్న బైరెడ్డి గ్రూప్ చంద్రబాబు టూర్ షెడ్యూల్ని సవాల్ చేస్తోంది. దీన్ని దాటుకుని రేపు తెలంగాణలో ఎంట్రీ ఇచ్చిన క్లారిటీనివ్వని చంద్రబాబును అక్కడా ఊరికే వదలబోరు. కాన్వాయ్లో కార్ల మీద రాళ్లు పడిపోవడం గ్యారంటీ. ఇది కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టేసిన మాట. మీడియా మేనేజ్మెంట్ ఒకరికి, పొలిటికల్ అఫైర్లు ఒకరికి, రూట్ మ్యాప్లో సర్దుబాట్లు గట్రాలన్నీ ఇంకో లీడర్కి అంటూ పాదయాత్రను బాగానే పరిపాలించుకుంటున్న చంద్రబాబు ఇంకో వైపు నుంచి కుటుంబ సమస్యలు కుళ్ళబొడి చేయకుండా ఊరకుండవు. నిన్నటిదాకా ముఖం చూపించలేనంత దూరంగా నిలబడిన హరికృష్ణ పాదయాత్ర ప్రారంభ దశలో 1-2 రోజులు వెంట తిరిగినా ఆ తర్వాత డుమ్మా కొట్టరన్న గ్యారంటీ కూడా లేదు. చైతన్య రథం డ్రైవింగ్ సీట్లోనే సెటిల్ అయిపోయి అప్పట్లో నాన్నగారికి వీర లెవెల్లో సపోర్ట్ ఇచ్చిన ఈ సీతయ్య ఇవాళ తన వెంట కూడా అదే చిత్తశుద్ధితో తిరిగేస్తారని ఈ బావగారు భావించగలరా? ఇవాళ వియ్యంకుడి రోల్లో తెగ జీవించేస్తున్న బాలయ్య కూడా బావగారి పాదయాత్రలో ఎన్ని రోజులు కనిపిస్తారో ఇప్పటిదాకా క్లారిటీ లేదు. కాకపోతే అప్పుడప్పుడు కొడుకును కోడల్ని సీన్లోకి తెచ్చుకునైనా కారిస్మాటిక్ లోటును తీర్చేసుకుంటారు కాబోలు ఈ చంద్రబాబు. షామియానాల కిందే ముగిసిపోయే టీలు, టిఫిన్లు, కాళ్లు వాచి నొప్పెట్టినప్పుడు కనిపించే సానుభూతి చూపులు, ఎన్టీఆర్, వైఎస్ఆర్ల యాత్రలప్పుడు గుండెలకు హత్తుకున్న ఇటువంటి సీన్లన్నీ రేపటి నుంచి చంద్రబాబు కూడా జనం కళ్లకు కట్టబోతారు. కాకపోతే గుండెల్ని పిండి చేసుకోవడానికి సిద్ధపడతారా, గుండెల్ని రాళ్లుగా మార్చుకుని వాస్తవం కోసం వెతుక్కుంటారా అనేది ఇవాల్టి తెలివి మీరిన జనమే నిర్ణయించుకోవాలి. కెన్ వి సే ఆల్ ది బెస్ట్ టు దిస్ స్వీట్ 63?